పదవిలో ఉన్న కాలంలో ప్రజలకు చేసిన సేవలే చిరస్థాయిగా గుర్తుండిపోతాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం రోజు కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ కోఆప్షన్ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఆత్మీయ వేడుకల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది వారి పదవీ కాలంలో జరిగిన అనుభూతుల్ని వివరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్తో పాటుగా ఎంపీటీసీలను ఎమ్మెల్యే సునీతారెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి మెమంటోలను అందజేశారు. అనంతరం సునీతారెడ్డి ఎంపీపీ మంజుల కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్తో పాటుగా ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడారు. పదవిలో ఉన్నప్పుడు చేసిన సేవలే చిరస్థాయిగా గుర్తుండిపోతాయని తెలిపారు. నాకు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేరు. ఏం రా అంటారు, సైలెంట్ ఊరుకుంటారు, ఏం రా అంటారు, ఊరుకుంటారు. కాబట్టి మరొకసారి అన్నలకందరికీ కూడా నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. యూత్ పిల్లలు మేడం, మా మండలంలో యూత్ అయితే చాలా సపోర్టింగ్. నేనైతే వాళ్ళందరినీ తొట్టి గ్యాంగ్ అని పిలుస్తాను. వీళ్ళంతా తొట్టి గ్యాంగ్ అంటే అక్కడ అట్లాంటిగా అంటారు. కానీ ఎందుకంటే వాళ్ళు అట్లా అంత బాగుంటారు, కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి వీళ్ళందరి అభిమానము, వీళ్ళందరి సేవ కూడా ఇంకా కూడా మేము పదవిలో ఉన్నా లేకున్నా కానీ వాళ్ళకు సేవలు అందించుకుంటూ వాళ్ళ ప్రేమ అనేది మేము ఎప్పుడు ఇలాగే పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం. మాకు ఇంకొకటి ఏంటంటే, మాకు ముఖ్యంగా ఇది ఎంఆర్ఓ బిల్డింగ్, ఆ కోరిక కూడా ఉండే. ఆ బిల్డింగ్ కూడా అయిపోతే అదొక మంచి పని చేసిన వాళ్ళం అయిపోతాము. వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులే ఉన్నాయి ఆ పాత బిల్డింగ్లో. కాబట్టి ఇప్పుడు మీ సహకారంతో కూడా మాకు ఆ బిల్డింగ్ చేసి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇంకా హాస్టల్స్లో అయితే ఇక్కడ మన ఉన్న కోఆర్డినేషన్ ఏదో నాకు తెలియదు కానీ ఇప్పటికైతే నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా 5 సంవత్సరాలు మనం అక్క చెల్లెలాగా అన్నదమ్ములాగా అందరం ఉన్నాం. కాబట్టి ఈరోజు కొంచెం బాగా అనిపిస్తుంది. అయినా ఇది రాజకీయం అంటేనే 5 సంవత్సరాలు అనేది మనకు ఒక హద్దు ఉంది. కాబట్టి ఇది మనం అందరం కూడా అనుసరించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా కూడా మనము ఈ పదవి ఉన్నన్ని రోజులే అని కాకుండా ఇంకా ముందు కూడా అందరం ఇలాగే కలిసి ఉండాలి. పార్టీలు ఏవైనా సరే, పార్టీ అనేది వ్యక్తిత్వం అని. కాబట్టి పార్టీ ఏది ఉన్నా కానీ అందరం మాత్రం ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. అలాగే మా మండలంలో మేము ఇప్పటివరకు నేను ఏ పార్టీలోతోనూ అయినా కానీ నేను అందరితోని కలిసే ఉన్నా. నాకు ఏ పార్టీ అయినా సరే అక్కడ వాళ్ళు మంచిగా ఉంటారు, వీళ్ళు మంచిగా ఉంటారు, అందరితోనే ఉంటాను. నేను పార్టీ అనేది ఎప్పుడు చూడలేదు. నాకు ముఖ్యమైన ప్లేస్ ఏది అంటే నాకు అమ్మ వాళ్ళది కూడా ఇక్కడనే కావాలి. నాకు పోతే చేతులని అమ్మ వాళ్ళు, ఎనగల్లా అత్తగారు 2 కలిసి ఒకటే మండలంలో ఉండడం వల్ల కూడా నాకు నా అదృష్టమేమో. అందరూ కూడా నా కుటుంబ సభ్యులే. నాకు మొత్తం కొల్చారు మండలం అనేది నా కుటుంబం అనే ఒక గట్టి ఫీలింగ్. నేను ఎక్కడ పోయినా కానీ నేను అదే చెప్పుకుంటా. నాకు మొత్తము మా మండలంలో నాకు అందరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళే, నా వాళ్ళు అందరూ అనేది అదొక బాగా గట్టి నమ్మకం మేడం. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇంట్లో సపోర్టు లేని కూడా మనం ఇక్కడ వరకు రాము అనేది గట్టిగా అదైతే ఖచ్చితంగా. ఇంట్లో మనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఫస్ట్ భర్త ఉండాలి, తర్వాత ఇంట్లో అత్తమామ అన్నట్టు అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. ముఖ్యంగా మాకు ఇంట్లో సపోర్టింగ్ మా మామయ్య గారు. మా మామయ్య గారు కూడా ఇండియన్ల సర్వీస్లో ఆయన సర్పంచ్గా వేసి, జెడ్పీటీసీగా వేసి కూడా, ఎందుకంటే మీరు చేసిన ఏ ప్రోగ్రామ్ చేసినా అది ప్రజల్లోకి తెలియాలంటే మీడియా పత్రిక సంబంధించిన అలాగే తెలుస్తుంది. వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తేనే మా యొక్క ఉనికి బయటపడుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు ఈ 5 సంవత్సరాలు ఎలా చేశామో, ఏమైందో, మేము ముందుకు ఎలా తీసుకెళ్ళామో మీ అందరికీ తెలుసు. ఇలాంటి 5 సంవత్సరాల కాలము మళ్ళీ కూడా మనందరికీ కూడా రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే నేను మొదటగా పదవిలోకి వచ్చింది ఎంపీటీసీగా వచ్చాను. ఎంపీటీసీగా పదవిలోకి వచ్చినప్పుడు నాకు ఎంపీటీసీ గురించి నిజానికి చెప్పాలంటే నాకు తెలియదు. ఎందుకంటే నాకు రాజకీయం గురించి అసలే తెలియదు. ఫస్ట్ 17 ఇయర్స్లోనే నాకు మ్యారేజ్ అయింది. కాబట్టి నేను మా అత్తవారింటికి వచ్చిన తర్వాత నాకు ఓటు హక్కు కూడా ఇక్కడే వచ్చింది. ఓటు హక్కు కూడా ఇక్కడే వినియోగించుకున్నాను. ఎంపీటీసీ చేసిన తర్వాత 5 సంవత్సరాలు చేసిన తర్వాత మా సేవలను గుర్తించి మా విలేజ్లోని వాళ్ళందరూ కూడా మమ్మల్ని సర్పంచ్గా కూడా గెలిపించారు. ఆ సర్పంచ్గా
కొన్ని పంచడం జరిగింది, అంతేగాని మాకు ఇబ్బందికరంగానే ఉండే. ఎందుకంటే అన్ని విలేజ్లకు పెట్టాలనే కోరిక మాకు కూడా ఉండే, కానీ పెట్టలేకపోయాము. అందువల్ల మేము కూడా బాధపడాల్సి వచ్చింది. అయితే ఈ రాజకీయంలోకి రావడానికి ముఖ్య కారకులు మా ఆయన గారు కూడా. ఎందుకంటే మేము పర్సనల్ విషయాలు చెప్పాలో వద్దో కానీ మా ఆయన కూడా నాకు సపోర్ట్ చేసి ఫస్ట్ ఎంపీటీసీగా నన్ను నిలబెట్టి, తర్వాత సర్పంచ్గా నిలబెట్టి, ఈ జెడ్పీటీసీ పోస్టుకు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారంటే ఆయన కృషి వల్లే నేను ఇక్కడికి కూడా రాగలిగాను. ఎందుకంటే నేను పొలిటికల్కి రాను అని ఫస్ట్ ఆయనతో నేను వాదన కూడా చేశాను. నేను రాను, నేను చేయలేను, నా వల్ల కాదు అని అనుకున్నాను. కానీ ఆయన సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి రాగలిగాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా రాజకీయవేత్తలు, పొలిటికల్ లీడర్స్ లేరు. కాబట్టి దాని గురించి అనుభవం అస్సలు లేదు నాకు వీళ్ళు. కాబట్టి నేను బయటకు వస్తే నేను అందరిలో ఉండలేకపోతాను, అందరితో కలిసి నడవలేకపోతాను, నేను అందరితో నాకు తన వల్లనే చాలా కొంచెం ఒక పేరు ప్రత్యేకత అనేది నాకు వచ్చింది. ఎందుకంటే తను ఒక ఘాట్ రాజకీయాన్ని నేను భావించినాను. కానీ నేను బాగా ఎమ్మెల్యే గారు అనేటంటే నేను బాగా ఎక్కువ ఇచ్చేదాన్ని. ఆయనకు నాకు ఎక్కువ బాండింగ్ ఉండేది. తన ఇంటికి వెళ్ళినా కానీ ఒక కూతురులాగా నన్ను చూసుకున్నారు వాళ్ళు. నాకు వెళ్ళినప్పుడల్లా చీర వెళ్ళిన ఎనీ టైం నేను వెళ్ళిన కానీ తన బెడ్రూమ్లో తీసుకొని ఒక కూతురులాగా నన్ను ఆదరించిండు. మళ్ళీ అలాగే మా గ్రామానికి, మా రంగంపేట గ్రామానికి కూడా అభివృద్ధి పరంగా కూడా చాలా పనులు చేసింది మా ఎమ్మెల్యే గారు. ఈ సడన్గా పార్టీ మారడం వల్ల చాలా కొంచెం బాధాకరం అనిపించింది నాకు. అలాగే నా హెల్త్ పరంగా కానీ, మా కుటుంబ సభ్యుల పరంగా కానీ కూడా ఎమ్మెల్యే గారు మాకు చాలా హెల్ప్ చేశారు, మా గ్రామాభివృద్ధికి కూడా. అలాగే మేడం గారు కూడా ఇప్పుడు అన్ని విధాలుగా మాకు తోడు నీడగా ఉంది. అన్ని విధాల గ్రామాభివృద్ధి కానీ, మండలాభివృద్ధికి కానీ సహకరించాలని మేము కోరుకుంటూ, అలాగే ఇంకోటి స్ట్రీట్ మెమరీ ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని టూర్కి తీసుకెళ్ళింది. అది పెద్ద మెమరీ మాకు. ఒక 10 days అసలు పెద్ద స్టార్ హోటల్లో కానీ పెద్ద పెద్ద హోటల్లో మమ్మల్ని వచ్చి అది ఒక స్వీట్ మెమరీ. అది మర్చిపోలేదు. నా జీవితంలో కూడా అట్లాంటి స్టార్ హోటల్లో ఉండలేకపోయాను. నా సార్ పరంగా కూడా ఒక 10 days చాలా హ్యాపీగా ఎంజాయ్ మేము టూర్ ఎంజాయ్ చేసినాము. అది కూడా సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రూపొందించుకున్న కొన్ని అనివార్య కార్యాల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ మళ్ళీ మంత్రి గారు వచ్చినా కూడా దాని రసాభాసగా ఈ యొక్క మండల సమావేశాన్ని మనం ఇనాగ్రేట్ చేస్తాం. అది బాధాకరం. అయినప్పటికీ కూడా మనం అనుకున్నది ఒక మంత్రిని తీసుకొచ్చి చేసుకోవాలి. ఎందుకంటే ప్రజల పాపం చాలాసార్లు అడిగింది. జడ్పీసీ గారు కూడా బాగా అంటున్నారు, తొందరగా కంప్లీట్ చేస్తే మా 10 అయిపోతుంది కానీ అంటే 5 years టర్మ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తా ఉన్నా. మీరంతా కూడా వీడికో సభ అంటే నాకు నచ్చలేదు, నాకు సన్మాన సభ. ఎందుకంటే 5 years ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు మరి మండలికి తీసుకొచ్చి మండలిలో అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించే విధంగా మీ వంతు పూర్తి సంపూర్ణ సహకారం మీరు ప్రజలకు అందించడం, అదే అటువంటి సహకారం అధికారులు మీకు కూడా అందించడం వల్లే ఈరోజు మీరు సక్సెస్ఫుల్గా 5 years కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఇది మీ చేసినటువంటి 5 years చేసినటువంటి సేవలకు సన్మాన కార్యక్రమంగా మనమందరం అనుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజకీయాలు అనేవి మరి ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మన గోదావరిలో చెప్పినట్టుగా మరి కరెక్ట్గా లేవు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరిచినటువంటి సేవలు పదవిలో ఉన్నంత కాలం మనం ప్రజలు చేసినటువంటి సేవలు మాత్రం చిరస్మరణీయంగా ఉండిపోతాయి. మళ్ళీ మనకు అటువంటి సహకారం ప్రజల నుంచి అందుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. నేను కూడా 15 years ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి 2 సార్లు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ప్రజలు గుర్తించారు ఎక్స్ అనేది శాశ్వతం, మళ్ళీ ప్రజెంట్ అనేది ప్రజల నుంచి వచ్చేటువంటి సహకారం, అభిమానం అని చెప్పేసి మళ్ళీ మనల్ని కల్పించడం జరిగింది. సో మళ్ళీ మీరంతా కూడా మనకు రిజర్వేషన్స్ అనుకూలించాలా, మీరంతా కూడా మళ్ళీ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు ఏంటంటే నిజంగా కూడా మహిళలు, మన మండలికి సంబంధించినటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓన్లీ 2 ఎంపీటీసీ మాత్రమే జెంట్స్, మిగిలిన వాళ్ళందరూ మరి లేడీస్ ఉన్నారని చెప్పేసి అంటారు. ప్రతి మగవారి విజయంలో ఒక మహిళ ఉంటుంది అంటారు. కానీ ఇక్కడ ప్రతి మహిళా విజయం వెనకాల వారి ఈరోజు ఎంపీటీసీగా సర్పంచ్గా గెలవడానికి వారి కుటుంబం, భర్త మరి సహకారం ఉంది అని చెప్పేసి
మీరు చెప్పడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే మహిళలందరూ కూడా రాజకీయాల్లో రాణించాల్సినటువంటి అవసరం. అందుకనే మన 50% రిజర్వేషన్ మన కేసీఆర్ గారు తీసుకొని రావడం జరిగింది. అది అమలు చేయడం వల్లనే ఈరోజు మహిళలందరూ కూడా రాజకీయంగా ముందుకు రావడం జరుగుతుంది. మరి రిజర్వేటివ్ మన మంజులా గారి, అటు అదేవిధంగా మేఘమాల గారి, అటు కాశీనాథ్, అదేవిధంగా సంతోష్ ఇద్దరు కూడా పూర్తిగా సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు వారు రాజకీయంగా ఎదగలిగినారు. అదేవిధంగా మండలంలో కూడా మంచి పేరు తెచ్చుకొని మరి జిల్లాలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగిందని చెప్పేసి కూడా వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. మంచిగా కూడా మరి ఎందుకంటే మరి ఇటు ఎంపీడీసీలను అటు జెడ్పీటీసీని అధికారులను కూడా సమన్వయపరుస్తూ మంచి పరిపాలన అందించడం జరిగింది. మరి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మన జెడ్పీటీసీగా కూడా మేఘమాల ఇటు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మండలికి సంబంధించిన ఇష్యూలన్నీ కూడా జిల్లాలో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి వారు కూడా కృషి చేయడానికి వారు కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు నిజంగా మరి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి రాజకీయంగా, అవన్నీ కూడా కామన్. ఈ మండల సమావేశాన్ని మరి ఈ మండల్ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేసుకోవడానికి మనం కూడా ఏంటంటే గౌరవప్రదంగా ఒక మంత్రిని తీసుకుని థ్యాంక్ యూ మ్యామ్. ఒకసారి అందరూ ఎంపీటీసీలు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అక్కడ సైడ్ వెళ్ళండి, అక్కడ సైడ్ ఇటు చూడండి ఒకసారి సార్, చూడండి. రోడెట్లకు ఇద్దరు బండికి రోడెట్లలో మండల పరిషత్